ఇండియన్ క్రికెట్ టీం వెన్నెముక. మహారాష్ట్రలోని బంసోద్ నాగ్పూర్లో 1987 ఏప్రిల్లో జన్మించిన ఇతను ఇప్పుడున్న టీంలో వయసులో అందరికన్నా పెద్దవాడు. ఒక్క వయసులోనే కాదు, క్రికెట్ ఆటలో కూడా పెద్దవాడే. రోహిత్కి మరో ముద్దు పేరు కూడా ఉంది, అదే హిట్ మ్యాన్. మరి మనోడి చేసే హిట్టింగ్ ఆ రేంజ్లో ఉంటుంది. మరి ఓపెనింగ్లో వచ్చే రోహిత్ శర్మకి బౌలింగ్ వేయటం అంటే ప్రత్యర్థులకు సవాలే అని చెప్పాలి. మొదటి ఓవరా చివరి ఓవరా సంబంధం లేదు. బ్యాట్ ముందుకు వస్తుందంటే చాలు బండ బాదుడు బాదటమే మనోడి లెక్క. ఇక పొరపాటున 10 ఓవర్లకు కూడా అవుట్ అవ్వకుండా క్రీజ్లో నిల్చున్నాడంటే ఇక ఆ రోజు ప్రత్యర్థి జట్టుపై శివ తాండవమే చేస్తాడు. ఇక రెండవ క్రికెటర్ విరాట్ కోహ్లీ. కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే అనుకోవాలి. పేషెంట్కి డాక్టర్ సూది గుచ్చినంత సమ్మగా ఉంటుంది మనోడి ఆట. డాక్టర్ మందులో లోపం ఉంటుందేమో కానీ మనోడి బ్యాటింగ్ మాత్రం అస్సలు ఉండదు. వచ్చాడంటే పని పూర్తి చేసుకునే వెళ్ళిపోతాడు. జట్టు కష్టాల్లో పడిందంటే చాలు ఇంకా బీభత్సంగా రెచ్చిపోతాడు. పరుగుల వరద అంటే ఎలా ఉంటుందో లైవ్లో చూపిస్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రికార్డులను ఇప్పటికే తిరగరాసి ప్రపంచ క్రికెట్లోనే రారాజుగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే మనోడిని కింగ్ కోహ్లీ అని కూడా పిలుస్తారు. ఇక మూడవ క్రికెటర్ శుభ్మన్ గిల్. మన టీమిండియా ఫ్యూచర్ క్రికెటర్. బక్కోడే కానీ బ్యాట్ పట్టాడంటే బలశాలి కూడా భయపడాల్సిందే. 2019లో ఇండియన్ క్రికెట్ టీంలో అడుగుపెట్టిన ఈ చిచ్చర పిడుగు ఇప్పటికే రికార్డుల పుస్తకాన్ని తన వైపు తిప్పుకున్నాడు. రావటమే అత్యంత పిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన భారత క్రికెటర్గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు, భారత్ తరపున అత్యంత వేగంగా 1000 వన్డే పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇక నాలుగో క్రికెటర్ శ్రేయస్ అయ్యర్. సైలెంట్ కిల్లర్ కి సరైన సమాధానం మన శ్రేయస్ అయ్యర్. ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైనా నేను ఉన్నానంటూ క్రీజ్లో పాతుకుపోతాడు. ప్రత్యర్థులు తేరుకునే లోపే వాళ్ళకి చేయాల్సిన నష్టం చేసిపోతాడు. 2017 నవంబర్లో వన్డే క్రికెట్లోకి అడుగుపెట్టిన శ్రేయస్ అయ్యర్ టీమిండియాకి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా పాతుకుపోతున్నాడు. ఇక ఐదవ క్రికెటర్ కేఎల్ రాహుల్. ప్లేస్ నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్ చేసుకోమన్నా సరే, బౌలింగ్ పేసర్లు వేసినా సరే, స్పిన్నర్లు వేసినా సరే, బ్యాట్ బంతి మీద ఉండాలి, బంతి బౌండరీ మీద ఉండాలి. ఇదే మన కేఎల్ రాహుల్ నైజం. జట్టులో అందరికీ ఒక బ్యాటింగ్ ఆర్డర్ అంటూ ఉండటం కామన్. కానీ మనోడికి అలా కాదు. ఓపెనింగ్ వచ్చినా ఊపేస్తాడు, మిడిల్ ఆర్డర్లో వచ్చినా దున్నేస్తాడు, ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపిస్తాడు. పక్కా ప్రొఫెషనల్, పక్కా ట్రస్టబుల్. ఇక ఆరవ క్రికెటర్ రిషబ్ పంత్. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో అన్నట్టు మనోడి కథే వేరు. టెస్ట్ అయినా, వన్డే అయినా, T20 అయినా బాదుడే మనోడి లెక్క. క్రీజ్లో బ్యాటింగ్కి వచ్చాడంటే చాలు పూనకం వచ్చినట్టే తగులుకుంటాడు. మిగతా బ్యాట్స్మెన్స్ క్రీజ్లో నిల్చుని ఆట ఆడితే మనోడు మాత్రం పడుతూ కొడతాడు, లేస్తూ కొడతాడు, ఒక్క చేతితో కొడతాడు, ఎట్లా పడితే అట్లా కొడుతూనే ఉంటాడు. ఫైనల్గా పరుగుల దాహం తీర్చుకున్నాకే అవుట్ అవుతాడు. ఇక ఏడవ బ్యాట్స్మెన్ హార్దిక్ పాండ్యా. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఇది పోకిరి సినిమాలో డైలాగ్ అయినా కూడా హార్దిక్ పాండ్యాకు మాత్రం బాగా సెట్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న బ్యాటర్స్ని చూస్తే ప్రత్యర్థి ఆటగాళ్లకు వణుకు పుడుతుంది. కానీ మనోడు బ్యాటింగ్కి దిగాడంటే మన జట్టు ఆటగాళ్లకు కూడా భయం మొదలవుతుంది. అదే మనోడి స్పెషాలిటీ. బ్యాటింగ్కి వచ్చాడంటే ఏ షాట్ ఎప్పుడు ఎలా కొడతాడో కూడా తెలియదు. కానీ నేరుగా బౌండరీలోకే బంతిని తరలిస్తాడు. ఇటు బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనూ అవతలి వారికి చుక్కలు చూపించే సామర్థ్యం మనోడి సొంతం. ఇక ఎనిమిదవ క్రికెటర్ మహమ్మద్ షమి. గాయపడిన సింహంలో నుండి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనేది మహమ్మద్ షమిని చూస్తే అర్థమవుతుంది. సుదీర్ఘ క్రికెట్ ప్రయాణంలో కమ్బ్యాక్ ఇచ్చిన షమి నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ముఖ్యంగా ఏదైనా ఐసీసీ టోర్నమెంట్ ఉందంటే చాలు జూలు విదిల్చిన సింహల్లా రెచ్చిపోతాడు.
పదునైన బంతులను సంధిస్తూ వికెట్లను సాధిస్తాడు. ఇక 9వ క్రికెటర్ బుమ్రా. ప్రపంచ క్రికెట్లో మేటి బౌలర్ మన బుమ్రా. యార్కర్స్ కింగ్, వరల్డ్ టాప్ 5 బ్యాట్స్మెన్స్ కి కూడా చుక్కలు చూపించే బంతులు విసరటం మనోడి సొంతం. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ఏ బ్యాట్స్మెన్ అయినా ఆచితూచి ఆడాల్సిందే లేదా వికెట్ సమర్పించి వెళ్లాల్సిందే. టీమిండియా శక్తివంతమైన పాత్రలో బుమ్రా చాలా కీలకం కూడా. ఇక 10వ క్రికెటర్ అక్షర్ పటేల్. ఆడింది తక్కువ మ్యాచ్లైనా అవకాశం వచ్చిందంటే చాలు ప్రతాపం చూపిస్తాడు అక్షర్. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్గా మ్యాజిక్ బంతులతో ఆట స్వరూపాన్నే మార్చేస్తాడు మనోడు. కీలకమైన సమయం వికెట్లు సాధించడం, మ్యాచ్ని మలుపు తిప్పే బంతులు విసరడం మనోడి ప్రత్యేకత. అంతేకాదు మనోడు బ్యాటింగ్లోనూ ఆటగాడే. ఇక 11వ క్రికెటర్ రవీంద్ర జడేజా. చేతిలో పట్టుకుంది బ్యాట్ అనుకుంటాడో లేక తల్వార్ అనుకుంటాడో ఏమో కానీ బ్యాటింగ్లోకి వచ్చాడంటే యుద్ధం చేస్తాడు. కీలకమైన సమయంలో అడ్డుకట్టుగా నిలబడతాడు. ఇక బౌలింగ్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందులో మనోడికి తిరిగే లేదు. ఇక 12వ క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. ప్రముఖ ఆల్రౌండర్. అవసరం ఉన్నప్పుడు మనోడు అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ సత్తా చాటుతాడు. తనదైన శైలి బౌలింగ్తో బ్యాటర్లను కన్ఫ్యూజ్ చేయడం మనోడి ప్రత్యేకత. మిస్టరీ స్పిన్నర్. మాయల మరాఠీలా ప్రత్యర్థి బ్యాట్స్మెన్ కి ఎప్పటికీ అర్థం కాడు. ఎడమ చేతి వాటం కలిగిన అసాధారణ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. మ్యాచ్ కఠినంగా మారుతుంది అనుకున్నప్పుడల్లా రంగంలోకి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాడు. ప్రపంచ మేటి క్రికెటర్లు కూడా మనోడి స్పిన్ కి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఇక 14వ క్రికెటర్ హర్షిత్ రాణా. ఈ మధ్య కాలంలోనే టీమిండియాలో చోటు దక్కించుకున్న ఈ యంగ్ స్టార్ తనదైన మార్క్ సాధించాడు. సెల్ఫ్ బౌలింగ్తో సీనియర్ క్రికెటర్స్ని ఇబ్బంది పెడుతూ వికెట్స్ రాబడుతున్నాడు. అంతేకాదు పరుగులను కట్టడి చేయడంలో కూడా మంచి నేర్పరి. ఇక 15వ క్రికెటర్ హర్షదీప్ సింగ్. టీమిండియా బుమ్రా తర్వాత యార్కర్స్ కింగ్ ఎవరైనా ఉన్నారంటే ముందు గుర్తొచ్చేది హర్షదీప్ సింగ్. పదునైన వేగవంతమైన బంతులు విసురుతూ అవసరమైన సందర్భాల్లో యార్కర్స్ సంధిస్తూ ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడతాడు.